హాయ్ అందరికీ ఈరోజు ఒక డిఫరెంట్ రవా ఇడ్లీ చూపిస్తా ఉన్నాను. దీనికి వచ్చేసి నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ అంతా కృష్ణ రవ వేయించుకుంటా ఉన్నాను గమ్మని. మళ్ళీ ఈ గ్లాస్ అంతా 3 గ్లాసెస్ అంతా నేను శావగులు ఏదైనా బ్యాంబినో కావచ్చు, ప్రియా కావచ్చు, ఏదైనా కానీ ఇట్లా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటా. మేము చేసుకుంటా ఉండేది ఇది సేమియా రవా ఇడ్లీనండి. ఆనియన్ సేమియా రవా ఇడ్లీ, దానికి రవ్వ వేయించి పెట్టేసుకుని ఉన్నాము. ఇప్పుడు సేమియాలు వేయించి పెట్టుకొనేసేసిందాము. ఇప్పుడు సేమియా ఆనియన్ రవా ఇడ్లీకి ఆనియన్స్ ఫ్రై చేసుకొనేస్తాము. ఫస్ట్ 3-4 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొనేసి కడాయిలో వేసుకొని ఇప్పుడు ఆవాలు వేసుకుంటాము. ఆవాలు స్ప్రెడ్ అయిన తక్షణం వచ్చేసి 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకుంటాము. మినప్పప్పు అయిన తక్షణం శనగపప్పు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేసుకుంటాము. ఇది వచ్చేసేసి సేమియా ఆనియన్ రవా ఇడ్లీనండి. మిక్సర్ రెడీ చేసుకొని వేసేస్తే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇది సమ్మర్ కాబట్టి స్టార్ట్ అవుతుంది కాబట్టి పెరుగుతో చేస్తాం కాబట్టి బాడీని కూల్నెస్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, బాక్సెస్కి కానీ చాలానే బాగుంటుంది, పిల్లలకు కానీ ఎవరికన్నా కానీ. దీనికి ఆనియన్స్ వచ్చేసి నేను బిగ్ ఆనియన్స్ 3 ఎత్తుకొనేసి చాలా స్మాల్గా కట్ చేసుకొనేసి శనగపప్పు మినపప్పు ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకొని సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ అంతా సాఫ్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసేసి నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ 2 స్పూన్స్ అట్లా వేసుకుంటా. గ్రీన్ చిల్లీని సాల్ట్ 2 పేస్ట్ చేసుకొని ఉండేది వేసి ఫ్రై చేసేస్తా ఉన్నాను. గ్రీన్ చిల్లీ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయింది. దీని మెయిన్ కారం వచ్చేసి సాల్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, క్యారెట్ కానీ, గోడంబి కానీ, వేరే ఇంకేమీ వేసినాము ఇదంతా టేస్ట్ వచ్చలేదు. దీనికి ఆనియన్స్ బేస్ కాబట్టి ఆనియన్ ఇలా ఇది ఫ్రై అయిన తక్షణ మనం ఫ్రై చేసి పెట్టుకునేసిందే రవ్వ సేమియాలు అంతా వేసి బాగా మిక్స్ చేసుకొనేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చేసుకోవచ్చు. మనం ఈ రవ్వ మిక్చర్ అంతా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు దీని దగ్గర వచ్చేసి ఒక 1/4 కప్ అంతా కొత్తిమీర కట్ చేసుకొని ఉండేది, ఒక 1/2 స్పూన్ అంతా వంట సోడా వేసేసి బాగా మిక్స్ చేసుకునేలా. సేమియా ఆనియన్ రవా ఇడ్లీ మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఈ మిక్చర్ స్పెషాలిటీ ఏమి అంటే నేను చెప్పేది, ఈ మిక్చర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ అయినా ఉంటుంది. మనం ఏదైనా ట్రావెల్కి పోయి వచ్చి స్ట్రైన్ అయినప్పుడు కానీ అట్లాంటప్పుడు జస్ట్ కర్డ్ ఒకటి యాడ్ చేసుకునేసి ఇడ్లీ మాదిరి పెట్టుకోవచ్చు. లేదంటే 1:2 మెజర్మెంట్లో ఇది ఉప్మా మాదిరి అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి నేను ఒకేసారి ఇంత క్వాంటిటీ ఏమిటికంటే నేను మార్నింగ్ నైట్కి అప్పుడు ఎంత కావాలో అంత పెరుగులో వేసి కలిపేసుకొని మనం ఇడ్లీలు పెట్టుకున్నా అవుతుంది. ఈ మిక్చర్ మనం రెడీగా ఉంటే నంబర్ ఆఫ్ వేస్లో మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది కూల్ చేసుకునేసి ఇంకా ఇడ్లీకి కర్డ్ వేసుకొని మనం మిక్చర్ రెడీ చేసుకుంటాం. రవా ఇడ్లీ మిక్చర్ కూల్ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనము పెరుగు వేసుకుంటాము. గట్టి పెరుగు వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుందండి. ఒక 70% పెరుగును, ఒక 30% వాటర్ వేసుకోండి, అప్పుడు నాణ్యత సరిపోతుంది. మరి పెరుగు వేస్తే సోక్ అయ్యాక అంత బాగా రాదు. చూడండి, ఫస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా 10 to 15 మినిట్స్ చాలు. చాలా నానపెట్టినాను బాగుండలేదు. ఇది ఒక 10-15 మినిట్స్ అట్లా నానపెట్టేసేసుకుంటాం. చూడండి, ఇడ్లీ ప్లేట్లకంతా గ్రీస్ చేసి పెట్టుకున్నాను. ఇడ్లీ మిక్చర్ 15 మినిట్స్ అయింది, బాగా నానిపోయింది. ఇప్పుడు ఇడ్లీలు పెట్టేసుకుంటాం. చూడండి, ఇడ్లీ ప్లేట్లకంతాను ఇడ్లీలు పెట్టేసుకొనేసిందాము. సేమియా ఆనియన్ రవా ఇడ్లీ ఇప్పుడు స్టీమ్ చేసుకుంటాం. మన సేమియా ఆనియన్ రవా ఇడ్లీలు రెడీ అయిపోయింది. ఇప్పుడంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటాం. చూడండి, రవా ఇడ్లీలు అంతాను రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా వచ్చిందండి, చాలా స్మూత్గా వచ్చింది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సేమియాలు అంతా బాగా కానొస్తుంది, పిల్లలకంతా చాలా నచ్చుతుంది. సేమియా ఆనియన్ రవా ఇడ్లీ ఈజ్ రెడీ.